హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు విషయం ఏంటంటే టాటూ వేయించుకుందామని వెళ్దాం అనుకుంటున్నాను. ఈ రోజు టాటూ వేయించుకుందామని ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను, కానీ వెళ్ళి టాటూ వేయించుకోవడానికి భయం అనమాట. బయటికి వెళ్ళాలంటే మా తమ్ముడు టాటూ వేయించుకున్నాడు, కానీ వాడిని కనుక్కుంటే ఎక్కడ చేస్తారు మంచిగా ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడ మంచిగా వేస్తారా ఎడేరు అని చెప్పి చెబుతున్నాడు అనమాట. మనకైతే అంత ఐడియా లేదు కదా, కొంచెం పల్లెటూరు సైడ్ ఉంటాం కాబట్టి మంచిగా ఎక్కడ వేస్తారు ఏంటి అని చెప్పేసి అంత ఐడియా లేదనమాట. ఇప్పుడైతే నిన్నైతే టాటూ షాప్కి వెళ్ళి కనుక్కున్నాము. కొన్ని గూగుల్లో తీసుకున్నాను అనమాట, నాకు నచ్చిన డిజైను. అది వెళ్ళి చూపిస్తే ఆ టాటూ వేస్తాము, ఇప్పుడే వేసేస్తాము, ఒక 20 మినిట్స్ ఒక ½ అన్ అవర్ పట్టిద్ది అని అన్నారు కదా. వేయించుకుందాం అనుకున్నాంలే, కానీ మళ్ళీ బాబుని చిన్నపిల్లడు కదా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తొందరగా రిటర్న్ అయితే వచ్చాను. ఈ రోజైతే మొత్తం ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోయినాయి. ఇప్పుడైతే వెళ్ళి టాటూ వేయించుకోవాలి. కానీ ఏదో కొంచెం టెన్షన్, అది కొంచెం మా తమ్ముడైతే టాటూ వేయించుకున్నాడు కదా, వాడికైతే కొంచెం నొప్పి పెయిన్గా ఉంది, కొంచెం నొప్పిగానే ఉంటుంది, ఎందుకు అవసరమా అని అన్నాడులే. కానీ నాకు ఎప్పటి నుంచో ఉందా అనమాట అది వేయించుకోవాలని, కొంచెం ఏదో తెలీదు, కొంచెం డ్రీమ్ అనేది ఉంది. మా బావకు కూడా అసలు చెప్పలేదు ఇలా టాటూ వేయించుకుంటున్నాను, అసలు ఏమీ తెలియదు మా బావకు కూడా. కానీ ఇప్పుడైతే వెళ్ళి టాటూ వేయించుకోవాలి. అసలు విషయం ఏదంటే అదే, ఇంకా ఎలా వేస్తారో ఏంటో, అసలు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటో అసలు ఏం తెలియదు అనమాట నాకు. కానీ ఎక్కడో తెలియని కొంచెం టెన్షన్ అయితే ఉంది. అంటే కొంచెం ఎట్లయినా మనకు తెలిసి పొడిపించుకోవాలంటే కొంచెం భయమే కదా, అది అనమాట. కానీ తప్పదు, అది ఒక ఇష్టం అనమాట, ఆ టాటూ వేయించుకోవాలి అంతే. మా బావ కూడా నేను అసలు చెప్పల ఇలా వేయించుకుంటున్నాను టాటూ అనేసి. ఇంకా వెళ్ళినాక ఎలా ఉందో ఆ పెయిన్, అసలు పెయిన్ ఉండిద్దా లేదా, మా తమ్ముడు చెప్పినంత బిల్డప్ దానిలో ఉండిద్దా లేదో చూడాలి. ఇక చూసేది ఏముందిలేండి, వేయించుకుని వచ్చేసేస్తాను టాటూ. మీరు చూస్తూ ఉండండి, రా క్లిప్స్ అయితే పెట్టేసేస్తాను మొత్తం ఫుల్, ఎలా ఏది టాటూ ఎలా వేయించుకున్నాను ఏంటి, అసలు నొప్పి ఉంటుందా లేదా, మనం తట్టుకోగలుగుతాము లేదా అని చెప్పి నేనైతే నాలెడ్జ్ మంచిగా ఇస్తాను మీకైతే. చూస్తూ ఉండండి వీడియో. టాటూ వేయించుకుంటుంది, తను ఏడుస్తుంది, వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఉంది గాయస్. టాటూ వేయటం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇదైతే రాగా క్లిప్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా అదేం గుర్తులేదనమాట. ఇంకా భయ వాళ్ళని అడిగినట్టయితే ఆ సాంగ్స్ అయితే ఆపేసేవాళ్ళేమో. ఇంకా భయాన్ని అయితే రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకుంటామంటే ఆ భయ ఏమనలేదు, ఇంక వీడియో అయితే తీసుకోమన్నాడు అనమాట. ఇంక వీడియో అయితే తీయించుకున్నాను. టాటూ వేయించుకోవడానికి ఫుల్ భయం వేస్తుందంటే మా పాప అయితే ఒక పక్కన టాటూ వేయించుకోవద్దని ఫుల్ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఆ టైంలో నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదనమాట. ఇంకా అందుకనే ఎక్కువ క్లిప్స్ కూడా తీసుకోలేదు, ఇంకేదో కొంచెం కొంచెంగా అక్కడక్కడైతే తీసాను అనమాట. మా పాప కూడా టాటూ వేయించుకుంటుందంట, వాళ్ళ డాడీ పేరు నేను వేయించుకోకూడదని చెప్పి ఇంకా పెద్ద అక్కడ ఏడుస్తూనే ఉంది. నువ్వు టాటూ వేయించుకోవద్దు అని చెప్పేసి నాది అయిపోయిన దాకా ఫుల్ ఏడుస్తూనే ఉంటే, ఇంకా పర్మనెంట్ టాటూ కాకుండా ఆర్టిఫిషియల్ది కలర్ లాగా వేస్తానంటే తనైతే మళ్ళీ అది కూడా వేయించుకొని అనేసింది. ఇక్కడైతే ఇంచులకి అయితే ఇంకా మనీ తీసుకుంటారంట, మనకి ఎంత ఇంచి మనకి ఎంత సైజు కావాలో తీసి ఇంకా మన చేతికైతే స్టిక్ చేస్తారనమాట. ఇంకా అప్పుడు కూడా మనకు సైజు చాలలేదు, మనకు నచ్చలేదు అనుకుంటే ఇంకా వేరే సైజు అయితే తీసి మళ్ళీ చూపెడతారు. నాకైతే నేను చూయించుకున్న డిజైన్లో నాకు ఈ లెటర్ ఈ డిజైన్ మొత్తం నాకు సరిపోయింది అనమాట. ఇంకా నా చేతికి ఇంకా ఆ సైజు చాలే అని చెప్పేసి నేను చిన్నగానే ఇలా వేయించుకున్నాను. హెవీగా టాటూ వేయించుకున్నా కూడా బాగోదు కదా, ఇంకా అందుకని సింపుల్ డిజైన్ ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో వేయించుకోవాలి టాటూ అని చెప్పేసి కోరిక, ఒక 3-5 ఇయర్స్ నుంచి అయితే నాకు ఇంకా అలాగే ఆ కోరిక అనేది ఉండిపోయింది అనమాట. మా బావకైతే ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నాను ఇలా టాటూ వేయించుకోవాలని చెప్పేసి. ఒక ఐడియాలో ఉన్నాడు, ఎప్పటి నుంచో వేయించుకుంటానంటాను కదా టాటూ అనేసి. ఇంక ఇప్పుడైతే ఈ రోజే టాటూ వేయించుకుంటున్నానని ఏం చెప్పలేదు. ఇంకా తన బర్త్డేకి వచ్చినప్పుడైతే తన బర్త్డేకే ముందల రోజు వేయించుకుని కొంచెం సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకున్నా, కానీ ఇంక అప్పుడైతే నాకు కుదరలేదు. బాబుని తీసుకుని బయట ఎక్కడేస్తారో టాటూ అని చెప్పేసి వెతకలేను కదా. ఇంకా మా తమ్ముడు ఆలోచన అయితే ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ కనుక్కోలేదన్నమాట. ఇంకా అందుకని మా బావ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇలాగ వేయించుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడైనా వీడియో కాల్లో కొంచెం సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాను, ఇంకప్పుడు అలాగే చేశాను. ఇంక ఇప్పుడైతే ఇంక ఈ టాటూ వేయించుకునే విషయానికి వస్తే అంత పెయిన్ ఏం లేదన్నమాట.
అనమాట. మరీ అంత భరించలేము మనం నొప్పి అనుకోవడానికి కూడా ఏం లేదు, కొంచెం ఏదో అలా చీమ గుట్టినట్టు ఉంది. ఏదో అసలు మా తమ్ముడు అయితే టాటూ వేయించుకోవద్దు, అదైతే చాలా పెయిన్ ఉంటుంది అని చెప్పేశాడు అనమాట. నాకైతే అప్పటికి చాలా భయం వేసింది, వెళ్ళి వేయించుకున్న దాకైతే టాటూ భయంగానే ఉంది. ఇంకేదైతే అది అయ్యింది, వేయించుకోవాలి టాటూ అనుకుంటున్నాను కాబట్టి ఇంకా డేర్ అండ్ డాష్తో ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మా బాబు అయితే నాకు టాటూ వేస్తున్నాడు అని చెప్పేసి ఇంక ఏళ్ళు చూపించేసి తిడుతున్నాడు అనమాట, ఏదేదో పిలుస్తున్నాడు పాపం. ఇంక ఇక్కడ మొత్తం అయిపోయింది అనమాట. ఇది రెడ్ కలర్ వేసేటప్పుడే కొంచెం ఏదో ఎక్కువ పెయిన్ అనిపించేసింది, నార్మల్గా బ్లాక్ కలర్ వేసేటప్పుడు ఎక్కువ అసలు పెయినే తెలియలేదు అనమాట నాకైతే. అసలు నిజంగా ట్రూ వర్డ్ చెప్పాలంటే ఎక్కువ అంత ఏం భయపడ అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళ కోసము ఏదో కొంచెం కూడా నొప్పి భరించలేమా చెప్పండి. ఇంకా రా క్లిప్స్ వెళ్ళి టాటూ అయితే వేయించుకొచ్చుకున్నాను అనమాట. మా బావకైతే అసలు చెప్పలేదు. ఇప్పుడైతే వీడియో కాల్ చేసి వీడియో కాల్లోనే చూపెడతాను, ఎందుకంటే మా బావ ఇంటి దగ్గర లేడు కదా, డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా. ఇంకొచ్చేటప్పుడు ఒక 2 months 3 months అన్నా పడుతుంది అనమాట. నార్మల్గా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయొచ్చు, కానీ మా లాంటి వాళ్ళకి తప్పదు కదా, ఇలాంటి వీడియో కాల్లోనే సాధ్యమవుతాయి. ఇప్పుడైతే మా బావకి వీడియో కాల్ చేసి చూపించి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఏ బావా, నీకు ఒక సర్ప్రైజే. ఏంటా ఇవాళ వేయించుకున్నా, బాగుందా? ఏం నొప్పట్లా ఫ్రేమ్తో వేయించుకున్నా కదా, అంత నొప్పి ఏమి లేదులే. నచ్చిందా? బాగుందా? ఏం చేస్తున్నా? ఓకే ఓకే. తిడతా ఏం భయపడ్డానే, బాగానే ఉంది కదా? సరే సరే సరే, బాయ్. బావకైతే ఈ టాటూ అయితే బాగా నచ్చిందంట, కొంచెం సర్ప్రైజ్గానే ఫీల్ అయ్యాడు అనమాట. మీకు కూడా ఈ సర్ప్రైజ్ వీడియో నచ్చినట్టు అయితే తీసుకున్నాను కదా, ఇంకంతే. బాయ్.